ఉద్యోగ భద్రత లేని సాఫ్ట్వేర్ రంగానికి స్వస్తి చెప్పి ఉన్న ఊళ్ళో పొలం చూసుకోవడమే ఇప్పుడు ట్రెండ్ కాబోతోంది. సరే, ఇలా ఉత్సాహంగా చెప్పడం సులువే, కానీ ఎన్ని చెప్పినా ఎంతో పెద్ద జీతాలుండే ఐటీ రంగాన్ని వదిలి లాభాల గ్యారంటీ లేని పొలం బాట పట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఏసీ పట్టున పనిచేసే వాతావరణం నుంచి పొలం గట్టుకి మారడం ఒక సాహసమే అనిపిస్తుంది. అయితే ఇలా వచ్చి సక్సెస్ అయిన వారి స్టోరీలు చూసినప్పుడు మనకు స్ఫూర్తి లభిస్తుంది. ఐటీ నుంచి వ్యవసాయానికి రావాలంటే ఏఐ మాత్రమే కారణం కానక్కర్లేదు. పల్లెటూరి వాతావరణం మీద ఇష్టం, వ్యవసాయం పట్ల గౌరవం ఉంటే చాలు నిర్ణయం తీసుకోవచ్చు. మరి అలా ఐటీ నుంచి అగ్రిటెక్లోకి వచ్చి అద్భుతాలు సాధించారు కొందరు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వాళ్ళెవరో చూద్దామా? సంతోష్ కుమార్ ఎస్ తిరువనంతపురానికి చెందిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కీలక నిర్ణయం తీసుకుని పొలం బాట పట్టాడు. తన టెక్ నాలెడ్జ్ని వ్యవసాయంలో వినియోగించాడు. పొలం పనుల కోసం ఒక ఆటోమేషన్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు. తన ఆఫీస్లో కూర్చుని ఉన్న తన ఫోన్ ద్వారానే పొలానికి నీళ్లు అందించగలడు ఇతను. ఇందుకోసం అతను పెద్దగా ఖర్చు చేసింది కూడా లేదు. ఉచితంగా దొరికే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని వాడుకొని ఇలాంటి టూల్స్ అన్నిటినీ అతను తయారు చేశాడు. ఈ ఇన్నోవేషన్స్కి గాను సంతోష్ కుమార్కి 2023లో కేరళ రాష్ట్ర వ్యవసాయ ఆవిష్కరణ అవార్డు వచ్చింది. ఇతను ఢిల్లీకి చెందిన అభిషేక్ ధామా. ఇతనొక ఇంజనీర్, కానీ తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి సేంద్రియ సాగు మొదలుపెట్టాడు. వ్యవసాయం లాభసాటి కాదు అనుకునే వాళ్లకి కళ్లు తెరిపిస్తూ రోజుకి ఏకంగా 40,000 వరకు ఆదాయం సంపాదించవచ్చని ప్రాక్టికల్గా చూపించాడు. రాష్ట్రపతి దగ్గర అవార్డు అందుకున్నాడు. ఇలాగే దేవాంగ్ స్టోరీ కూడా స్ఫూర్తిదాయం. ఇతను అమెరికాలో ఐటీ ఉద్యోగం వదిలేసి కర్ణాటక తిరిగి వచ్చాడు. ఆర్గానిక్ సాగు చేస్తూ 50% తక్కువ నీటితోనే లక్షల్లో లాభాలు గడించి చూపించాడు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన యువకులు కేవలం మన దేశంలోనే కాదు. ఉదాహరణకి సోషల్ మీడియాలో ఫెంగ్ యువాన్ పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇతడు మైక్రోసాఫ్ట్లో 22 ఏళ్లు పనిచేశాడు. ఇప్పుడు ఐటీ వదిలిపెట్టి బాతుల పెంపకంలో బిజీగా అయ్యాడు. ఎంతో లాభదాయకంగా వ్యవసాయం చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. అఫ్కోర్స్, వ్యవసాయంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ వీరిలాగా అద్భుత విజయాలు సాధించేస్తారని చెప్పటం లేదు. కానీ వీళ్ళు మనకి ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. అదేంటంటే వ్యవసాయం అన్నది కూడా లాభదాయకమైన బిజినెస్ కాగలదు అని. అవును మరి, రోజూ రైతుల కష్టాల వార్తలు చదివే వాళ్లకి సాధారణంగా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. వ్యవసాయం అంటే నష్టదాయకం, అక్కడ కష్టాలు తప్ప మరేమీ ఉండవు అనే భావన కలుగుతుంది. కానీ ఆ దురాభిప్రాయాన్ని చెరిపేసి వ్యవసాయం లాభదాయకమే అని వీళ్లు నిరూపించారు. అదే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం. నిజంగా సరైన ఆధునిక టెక్ పద్ధతులతో వ్యవసాయం చేస్తే ఇప్పుడు సులువుగా విజయాలు సాధించవచ్చు. వీళ్ల విజయగాథలు మనకి చెబుతున్న రహస్యం ఇదే.